అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పరాభవ అను పదమునకు అసౌకర్యం లేదా అవమానం అనే అర్థం వస్తుందండి. పరాభవ నామ సంవత్సరమునకు కేతువు అధిపతి. ఈ పరాభవ నామ సంవత్సరం మనకు ఇచ్చే సందేశం ఏమనగా, మనలో ఉన్న చెడు అలవాట్లను వదిలివేసి మంచి అలవాట్లను పెంపొందించుకొని మనల్ని మనము పునర్నిర్మించుకునేలా, రీబిల్డ్ చేసుకునేలా ఈ ఏడాది మనకు సూచిస్తుంది. సో పరాభవ అంటే ఏదో అయిపోతుంది అని కాదు. ఎవరైతే తన స్వార్థం కోసం ఈ భూమిపై దేశాధినేతలు, ప్రజాపాలకులు తమకు తాము రాజులం అని చెప్పుకొని అమాయక ప్రాణకోటిని పీడిస్తూ ఉంటారో, అనవసర యుద్ధాలతో నరమేధం చేస్తూ ఉంటారు, అట్టి వారికి పరాభవం తప్పదు అనేదే ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎవరు ఎటువంటి అపోహలకు, భయాలకు తావు లేకుండా ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండిన మంచిది. ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ మన భారతదేశంలో వ్యూహాత్మక ముందు చూపు వలన, గ్రహగతుల వలన ఆర్థిక మాంద్యం అంతగా కనిపించదు. అన్ని రంగములు అభివృద్ధి సాధించును. మీకంతా సదా మంచే జరగాలని ఆశిస్తూ శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.